సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి గట్టిగానే ఇరుక్కున్నారు. సచివాలయానికి సంబంధించినటువంటి విషయంలో తాకట్టు అనేసరికి మరి ఇప్పుడు నిజంగానే ఇంటెలిజెన్స్‌ని దింపారట పీఎం మోదీ. అసలు ఆంధ్రప్రదేశ్‌ని ఏం చేస్తున్నారు? అదేదో ట్రోల్స్‌లో చూసినట్టు మరి ఉపేంద్ర చెప్తాడు. నేనే కదా సీఎం అంటే డబ్బులున్నోడే సీఎం అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాదే కదా అంటారు. మరి ఈ రాష్ట్రం మీదే అంటే చెప్తే నేను పని చేస్తానంటారు. ఏంటి అనంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. ఐ సెల్ అంటూ చెప్తారు. మొత్తానికి ఇది నిజంగానే ఈ ట్రోల్ కాస్త నిజమైపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం అయితే అలాగే అభిమానులు కూడా అసలు రాష్ట్ర ప్రజలు తెలుసుకొని అందరూ కూడా షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం సచివాలయం తాకట్టుకు సంబంధించిన విషయంలో అసలు నిజాలని బయటకు తెప్పించాలని చెప్తున్నారు. మరి సచివాలయం తాకట్టు పెట్టారన్నటువంటి ఈ చంద్రబాబు వ్యాఖ్యలకు అసలు నిజమైనటువంటి మరి రూపురేఖలు ఉన్నాయా లేదా కనుక్కోవడానికైతే ఉన్నారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది 10 ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలనే విషయంలో రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. అయితే దాదాపు ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం మరింత హీనమైనటువంటి విషయమని, నేడు రాష్ట్ర అప్పులు 4,00,000 కోట్లుంటే 2,50,000 కోట్లు చంద్రబాబు చేసినవని వాళ్ళు రివర్స్‌లో కౌంటర్ ఇస్తున్నారు. దీని గురించి అసలు నిజం బయటకు రావాలని చెప్పి సీబీఐని పిలిపించారట ఇప్పుడు మన నరేంద్ర మోదీ. ఈ విషయంపై జగన్